99 టీవీ నూతన సంవత్సరపు పార్వతీపురం జిల్లా క్యాలెండర్ను ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 99 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రానున్న రోజుల్లో పార్వతీపురం ఒరిస్సాకి సింహద్వారంగా నిలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా పార్వతీపురం నుంచి సికింద్రాబాద్, కాకినాడ వరకు ట్రైన్లు మంజూరు చేయించుకున్నామంటూ ఎమ్మెల్యే విజయచంద్రతో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర గారి ఆఫీస్ క్యాంప్ కార్యాలయంలో ఉన్నాము. నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన ఈరోజు ప్రారంభం చేశారు. ఆయన చేతుల మీదుగా ఆయన అడిగి మనకు సమాచారం తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముందుగా 99 టీవీ తరఫు నుంచి మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు అలాగే మీ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, వీక్షకులకు కూడా 99 టీవీ తరఫు నుంచి అలాగే పార్వతీపురం నుంచి కూడా మీ అందరికి కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లోని పార్టీని బలోపేతం చేసే దిశగా మీరు కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. పార్వతీపురం అభివృద్ధి దిశగా ఉంది. రానున్న రోజుల్లో మీ కార్యాచరణ రెండు విషయాలండి. పార్వతీపురం ఎప్పుడు కూడా వెనుకబాటు జిల్లాగా ఏర్పడిన తర్వాత కావాల్సిన అభివృద్ధికే మౌలిక వసతులు, అలాగే జిల్లాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, జిల్లాకు రావాల్సిన చట్టబద్ధంగా రావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కలెక్టర్ ఆఫీస్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ, అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా స్థాయి ఆఫీసులన్నీ తీసుకురావాలి. కనెక్టివిటీ క్రియేట్ చేయాలి. పార్వతీపురం అనే ఒక ఊరిని ఒక బ్రాండింగ్ క్రియేట్ చేయాలి అనే ఒక పెద్ద కార్యాచరణలు అయితే ఉంది. 2026 కల్లా పార్వతీపురంలో పెండింగ్లో ఉన్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలని ఆలోచనలు ఉన్నాం. అందులో భాగంగానే ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం జరిగింది. అలాగే పీజీ కాలేజ్ సెంటర్ కానీ, డిగ్రీ కాలేజ్ కొత్త తీసుకురావడం కానీ, అలాగే ఎలక్ట్రికల్ మన సబ్స్టేషన్ తీసుకురావడం కానీ, డోలీ రోడ్ వేయడం కానీ, రోడ్ కనెక్టివిటీ పెంచడం కానీ, ఇవన్నీ తీసుకొస్తూ అలాగే మనకు కావాల్సిన ట్రైన్స్ కూడా ఆపడం కూడా. మీకు ఈరోజు చెప్పాల్సి వస్తే సౌత్ సెంట్రల్ వాళ్ళతో కూడా మాట్లాడి మీరు ఊహించుంటారు, పార్వతీపురం నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్కి ట్రైన్, పార్వతీపురం నుంచి డైరెక్ట్గా వికారాబాద్కి ట్రైన్, పార్వతీపురం నుంచి డైరెక్ట్గా కాకినాడకి ట్రైన్. నాకు తెలిసి మీ ఎప్పుడు కూడా పార్వతీపురం నుంచి ట్రైన్ బయలుదేరే విషయం మీకు ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు. పార్వతీపురం ఊరు డైరెక్ట్గా సికింద్రాబాద్లో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి పార్వతీపురం వెళ్ళే ట్రైను ఈరోజు ఇన్ని గంటలు బయలుదేరుతుంది అనే ఒక విషయాన్ని కూడా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకినాడ నుంచి పార్వతీపురం ట్రైన్ వస్తుంది. అలాగే నిన్న జిఎం గారి నీళ్ళు కూడా కలిశాను. పార్వతీపురం రైల్వే స్టేషన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత ఇది ఒడిశాకి ముఖద్వారంగా ఉంది కాబట్టి రేపు బైఫర్కేషన్లో ఈస్ట్ కోస్ట్ సపరేట్ అయిపోతుంది, మన సౌత్ ఈస్ట్ కోస్ట్ కూడా సపరేట్ అవుతుంది. కాబట్టి ఈ పార్వతీపురం అనేది మీకు రాబోతున్న ఎంట్రన్స్ కాబట్టి ముఖద్వారంగా ఉంది కాబట్టి దీన్ని కూడా ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఇక్కడ వ్యాగన్స్ క్లీన్ చేసుకునే విధంగా, ఇక్కడి నుంచే ట్రైన్లు పర్మనెంట్గా బయలుదేరే విధంగా, ఏదో స్పెషల్ ట్రైన్లే కాదు పర్మనెంట్గా బయలుదేరే విధంగా కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వమని చెప్పాను. దాన్ని చైర్మన్కి ఇవ్వడం జరిగింది. అదే ఫాలోఅప్లో జిఎం కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో ఖచ్చితంగా పార్వతీపురం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయండి. ఇక్కడ నుంచి ప్రత్యేక ట్రైన్లు వెళ్ళాలి. మా డ్రీమ్ అది, నా స్వప్నం కూడా. సో ఈ అన్నీ 26లో కల్లా కంప్లీట్ చేయాలండి. రాజకీయాలంటే ఇంకా ప్రజలందరికీ తెలిసిందే. గత 5 సంవత్సరాలు ఏం అనుభవించారో వాళ్ళకి తెలుసు. ఎవరి కష్టాలు వాళ్ళు పడ్డారు, నరకాలనే చూశారు. కొత్తగా వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోవడం అవసరం లేదు. చెత్త ఎక్కడున్నా చెత్తే. మీరు హెలికాప్టర్ తీసుకెళ్ళి, విమానాల్లో తీసుకెళ్ళి, ఎక్కడ తీసుకెళ్ళి చెత్తనే. ఈ చెత్తని మీరు ఎంత ముస్తాబు చేయాలనుకున్నా కానీ ఉండదు. సో వాళ్ళకి ప్రజలు మళ్ళీ తిరిగి గుణపాఠం చెప్తారు. వాళ్ళు గుణపాఠం నుంచి ఏం నేర్చుకోలేదు, ఇంకా అదే పద్ధతులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కాలయాపనది, వేస్ట్ అని నాకైతే టైం వేస్ట్ అనిపిస్తుంది. మా దృష్టి మొత్తం ఫోకస్గా పార్వతీపురాన్ని, ఈ జిల్లాని మిగతా జిల్లాలకి పోటీగా తీసుకెళ్ళాలి. ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి, ఇక్కడ పవర్ ప్లాంట్స్ రావాలి అనే ఆలోచన నిరంతరం ఉన్నాం. వీటిని సఫలీకృతం చేసుకుంటాం, సాధించి చూపిస్తామని మరొకసారి ఇది ఇక్కడ పరిస్థితి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయచంద్ర అయితే చెప్తున్నారు, ఇక్కడ పార్వతీపురం నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్, పార్వతీపురం నుంచి కాకినాడకి వెళ్ళే ట్రైన్లని ఇక్కడి నుంచే బయలుదేరేటట్లా చూస్తున్నామని చెప్పారు. అది సఫలీకృతం అయ్యింది. పార్వతీపురం
రేపు ఒరిస్సాకి సింహద్వారంగా ఈ పార్వతీపురం రైల్వే స్టేషన్ని ఆధునీకరించి దిశలో ఉన్నారు. ఇక్కడ వ్యాగన్ క్లీనింగ్ కూడా అయితే ఇక్కడ చేయడానికి ఇక్కడి నుంచే పార్వతీపురం అంటే పార్వతీపురం నుంచి డైరెక్ట్గా వెళ్ళే ట్రైన్లని ఇక్కడ పునరుద్ధరించే కార్యక్రమంలో ఉన్నామని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ఈ పరిపాలన అయితే కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు.